సోయా పూల్ మక్కని పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా పూల్ మక్కని పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, పూల్ మక్కని 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కసూరి మేతి 1 టీ స్పూన్, తరిగిన పుదీనా కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మీల్ మేకర్ కొద్దిగా అంటే గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి పెట్టేసుకోవాలి. సో ఆల్రెడీ నేను చేసి పెట్టేశాను. సో దట్ మనకి ఏంటంటే కొంచెం ఇలా మెత్తగా అయిపోతాయి. అలాగే పూల్ మక్కని కూడా తీసుకున్నాం కదా, సో వీటిని కాస్త వేయించుకుందామండి. ఓకే. సో కొద్దిగా నెయ్యి, సో పూల్ మక్కని సో కొంచెం లైట్గా రంగు మారేంత వరకు మనం వేయించుకోవాలండి. ఓకే. సో అప్పుడు ఆ రుచి అనేది కొంచెం పెరుగుతుంది, కొద్దిగా మనకు క్రిస్పీగా కూడా వస్తాయి. ఓకే, సరిపోతుంది. సో వీటిని మళ్ళీ మనం బౌల్లోకి తీసేసుకుందాం. సో బేసిక్గా మిగతా పలావుల కంటే ఇది మనకు కొంచెం తొందరగా అయిపోద్దేమో కదా? తొందరగా అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఏమి ఉడకాల్సినవి అలా ఏవి లేవు. దీంట్లో వేసే మనం మెయిన్ మీల్ మేకర్ కానీ పూల్ మక్కని కానీ. సో ఈ పూల్ మక్కని కాకపోతే మనకు కొంచెం క్రంచీగానే ఉంటుంది అనుకుంటా కదా రైస్లో? అవునండి. సో ఎండింగ్లో అంటే మనం ఉడికించిన అన్నంతో చేసుకుంటున్నాం కదా, సో కాబట్టి కొంచెం అలా క్రంచీగానే ఉంటుంది. సో దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. సో ముందుగా దీంట్లో మసాలా దినుసులు, అలాగే బిర్యానీ ఆకు, సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో పూల్ మక్కని కూడా ఏమన్నా అంటే పూల్ మక్కనీను ఈ మీల్ మేకర్ ముందు కొంచెం అట్లా మ్యారినేట్ చేసి అట్లా ఏమైనా వేసుకోవచ్చా రాజుగారు? అంటే బిర్యానీ లాంటివి చేసేటప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మసాలా ఎక్కువగా మనం ఏం చేయం కదా. ఓకే ఓకే. సో బిర్యానీ లాంటి వాటి కొంచెం ఆ మసాలాలు అవన్నీ కూడా పడతాయి కాబట్టి అప్పుడు మనం మీరు చెప్పినట్టు సో మ్యారినేట్ చేసుకొని మనం అలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. దీంట్లో ప్లెయిన్గా పెట్టేసుకోవచ్చు. సో దీంట్లో ప్లెయిన్గానే. సో ఇది కొంచెం లైట్గా కలర్ మారేటప్పుడు పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం కసూరి మేతి కూడా వేస్తున్నాను. సో ఇది మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. అలాగే పలావ్ కానీ లేదా బిర్యానీ ఏదైనా మసాలా కర్రీ అలాంటివి చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు నూరి వేసేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుందండి. ఓకే. సో దీంట్లోనే మనం నానబెట్టేసుకున్న మీల్ మేకర్, సో ఈ డిష్కి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ ఇస్తారా అంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కొంచెం అడుగు పడుతున్నప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుంటే సో ఇది కొంచెం మనకు వేగాలండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. సో కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. పుదీనా, సో మసాలా దినుసులు వేసిన కొద్దిగా ఈ పొడి కూడా వేస్తే ఎందుకంటే రైస్ కొంచెం బాగా పట్టేస్తుందండి. ఓకే. సో ఇది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పూల్ మక్కని, అలాగే ఉడికించిన బాస్మతి రైస్ అండి. సో సాయంత్రాలు అలా మనం చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. రైస్ ఒక్కటి మనం ఉడికించి పెట్టేసుకుంటే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే పెట్టాలనుకున్నా ఇలాంటి డిష్లు మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో రైస్ కూడా వేసిన తర్వాత కాస్త మగ్గుతుందంటే ఆ వేడికి దీంట్లో మనం వేసేసుకున్న కసూరి మెతి కానీ ఆ మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, ఆ రుచులన్నీ కూడా దానికి బాగా పట్టేస్తాయి.
సో వేడివేడిగా మనం ఎలాంటి గ్రేవీ కానీ పెరుగు లేకుండా కూడా తినేసేయచ్చు. సో ఏదైనా కంపల్సరీ ఉండాలి అనుకుంటే ఏదైనా మనం ప్లేన్ రైతా లేదా ప్లేన్ కర్డ్, సో దాని కాంబినేషన్లో తీసేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయింది మనకు. సో డిష్ అవుట్ చేసుకుందామండి. సో పైన కొద్దిగా పుదీనా, సోయా పూల్ మక్ని పలావ్ రెడీ. సోయా పూల్ మక్ని పలావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా పూల్ మక్ని పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పూల్ మక్ని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన మీల్ మేకర్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, పుదీనా, గరం మసాలా, వేయించిన పూల్ మక్ని వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా పూల్ మక్ని పలావ్ రెడీ.